ఒక చిన్న మట్టి ఇల్లు, పొద్దున్న పక్షుల కిలకిలలు, దూరంగా దేవాలయ ఘంటాస్వరం, ఆవుల మ్రోగు. ఒక ప్రశాంతమైన గ్రామం. రాము ఇంటి బయట కూర్చొని కొన్ని ఎండిపోయిన విత్తనాలను చూస్తున్నాడు. మీన 2 కప్పుల టీతో వస్తుంది. ఇదిగో, టీ చల్లారిపోకముందే తాగు. గంటలుగా ఆ విత్తనాలనే చూస్తున్నావు. ఇవి మిగిలింది అంతే, మీనా. గత సంవత్సరం వర్షం మోసం చేసింది. భూమి కూడా నన్ను నమ్మడం మానేసింది. భూమి ఎప్పుడూ మోసం చేయదు రాము. అది కేవలం ఎదురు చూస్తుంది, మన ఆశ, మన కష్టం కోసం. ఆశతో కడుపు నిండదు కదా మీనా. పట్టణానికి వెళ్లి పని చూసుకుందామనుకుంటున్నా. పట్టణమా? ఈ నేలని వదిలేస్తావా? ఇక్కడే నీ తండ్రి కలలు నాటాడు. కలలు నీరులేక మొలవవు మీనా. తీవ్ర ఎండ. రాము నిరుత్సాహంగా పొలంలో తవ్వుతుంటాడు. మీన గుమ్మం దగ్గర చూస్తుంది. రాము, లోపలికి రా, ఎండ తట్టుకోలేవు. పనిని పూర్తి చేస్తా. దేవుడు చూస్తే మన దుస్థితి గుర్తొచ్చి దయ చూపుతాడేమో. ఆ సమయంలో గ్రామంలోని ఓ చిన్న పిల్లాడు నీళ్ల కుండి మోసుకుంటూ నవ్వుతూ పరుగెత్తుతాడు. కొద్దిగా నీరు రాము తవ్విన చోట చిందుతుంది. చూసావా, దేవుడే నీళ్లు పంపించాడు. నువ్వు నీ ఆశలతోనే బ్రతుకుతావు మీనా. సూర్యాస్తమయం. ఇద్దరూ ఇంటి ముందు కూర్చున్నారు. మీన దీపం వెలిగిస్తుంది. నాన్నమ్మ చెబుతుండేది రాము, కాలం ఎంత కఠినమైనా ఒక విత్తనం అయినా నాటు. అది రేపటి వాగ్దానం. రేపటి వాగ్దానమా? అతడు ఒక విత్తనం తీసుకుని నీరు పడిన చోట నాటుతాడు. అయితే మనం మన వాగ్దానం చేద్దాం. ఇద్దరూ కలిసి ఆ విత్తనాన్ని మట్టి తోముతారు. మృదువైన గాలి వీచుతుంది. మరుసటి ఉదయం మీన ఆనందంతో బయటకు పిలుస్తుంది. రాము, ఇక్కడికి రా, చూడు. రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. నిన్న నాటిన చోట చిన్న పచ్చ మొగ్గ మొలిచింది. ఇది మొలిచిందా? చూసావా, భూమి కేవలం ఆశ కోసం ఎదురుచూసింది. ఇద్దరూ ఆ మొక్క దగ్గర కూర్చొని చేతులు కలుపుతారు. ఉదయకాంతి వారి ముఖాలపై పడుతుంది. నువ్వు నిజమే అన్నావు మీనా. నేల మోసం చేయలేదు, నేను నా నమ్మకాన్ని మోసం చేశాను. మరి మళ్ళీ మొదలు పెట్టు రాము. ఆశా కాలం ఈరోజు మొదలైంది.